జై శ్రీరామ్. భగవద్బంధువులారా, ఈరోజు నేను ఉదయం 7 గంటల నుంచి 9:40 వరకు స్వామివారికి సంబంధించిన విద్య ఉంటుంది. ఆ మంత్రాలను నేను ధ్యానం చేసుకుంటున్నాను. ఆ సందర్భంలో స్వామివారు దర్శనమిచ్చి కొన్ని సూత్రాలు, అలాగే కొన్ని ధర్మాలు, అలాగే ప్రస్తుతం కాలంలో జరుగుతున్న విశేషాలు, వాటి గురించి చర్చ చేశారు. అయితే స్వామివారి తిలకధారణ దాని గురించి అసంకల్పితంగా వారి నామం గురించి మాట్లాడటం జరిగింది. స్వామి, మీరు ఏ విధంగా నామం ధరిస్తారు? పైన మామూలుగా విగ్రహమూర్తులకు కానీ, మీ యొక్క చిత్రపటాలకు కానీ ఇప్పుడు చూసినా కూడా నామాలు ఉంటాయి. ఆ నామానికి ఇప్పుడు మిమ్మల్ని వాస్తవంగా నేను దర్శిస్తున్న దానికి చూస్తే చాలా తేడా ఉంది. ఏమిటి అంటే, వారు నాకు విశదీకరించి చెప్పింది, ఇంతకుముందు నువ్వు శైవనామాల కింద అడ్డ విభూతి రేఖలు పెట్టేవాడివి. అయితే నేను రుద్రాంశలో ఉన్న రామభక్తుడిని కాబట్టి నేను వైష్ణవ నామాలు ధరించాలి. అయితే ఇక్కడ నేను శ్రీ మహావిష్ణువు వారిని రాముల వారిగా దర్శించాను. అయితే రాముల వారి తిలకధారణ ఇప్పుడు నేను ఎలా పెట్టుకున్నానో అలా ఉంటుందన్నమాట. అది స్వామివారు చూపించారు. ఆ యొక్క ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్పారు. చక్కటి సుగంధభరితమైన చందనం అంటే గంధం, అలాగే పచ్చకర్పూరం, లవంగము, అలాగే యాలకులు, కస్తూరి, కుంకుమ పువ్వు కలిపి చూర్ణం చేసి దానిని వాడుకునే సమయంలో ఈ విధంగా నామాలుగా ధరించాలి. మధ్యలో ఉండే నామం అంటే తిలకధారణ కింద అది స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూరం, సీతమ్మ తల్లి ధరించారు కాబట్టి అలా ఈ విధంగా ధరించాలి అని చెప్పారు. అయితే ఇంతకుముందు నేను శైవనామాలుగా అడ్డనామాలుగా పెట్టుకున్నప్పుడు కొంతకాలం ఇలా నామంలాగా సారలు ఏర్పడి కాలుస్తున్నట్టుగా మంటగా పుట్టేది. తర్వాత కాలంలో ఒక పండితుడిని వివరణ ఏమిటి అంటే, మీరు ఆయన వైష్ణవం కాదా, అందుకని మీరు అలా వైష్ణవ నామాలు ధరించాలి అని చెప్పి నా సందేహాన్ని తీర్చారు. అయితే ఈరోజు స్వామివారి ప్రత్యక్షం, వారి దర్శనంతో ఈ యొక్క సందేహం తీరింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఎవరికి నచ్చిన వారి విధంగా నా యొక్క మూర్తులను ప్రతిష్టాపన చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన విధానంలో చిత్రపటాలను తయారు చేస్తున్నారు. అలాగే నా యొక్క ప్రాణదేవుడైన రామచంద్రమూర్తి వారిని, సీతమ్మ తల్లిని కూడా వివిధ రకాలుగా వారికి నచ్చిన విధాలుగా తయారు చేస్తూ ఆ విగ్రహాల స్థాపన చేస్తూ వారికి నచ్చిన భాష్యాలు, ప్రవచనాలుగా బోధన చేస్తూ ఈ కలియుగంలో ద్వేషాలకి విద్వేషాలకి అద్యం పోస్తున్నట్టుగా ఉన్నారు. త్వరలోనే రామచంద్రమూర్తి వారి ఆజ్ఞతో ఇటువంటి వారికి తగిన విధముగా బహుమతి ఇవ్వబడుతుందని చెప్పేసి
శ్రీ ఆంజనేయ స్వామివారు ఈరోజు నాకు ధ్యానంలో దర్శనమిచ్చి చెప్పారు. నిన్న సాయంత్రం సంధ్యా సమయంలో కూడా జపంలో చేసుకుంటూ ఉండగా ఒక పెద్ద కొండ వంటి ఆకారంలో ఆంజనేయ స్వామివారి మర్కట రూపంలో దర్శనమిచ్చి మళ్ళీ కలుస్తాను, నువ్వు సాధన చెయ్యి అని చెప్పి నిన్న సాయంత్రం దర్శనమిచ్చారు. జై శ్రీరామ్.